మోనాకని మోసం చేస్తావరా? మోనాక నేను వదలదరా. సెక్సీగా కనిపిస్తున్నానా? మీతో నేనా? ఏ నన్ను చూస్తే రావట్లేదా? ఇప్పుడు వచ్చిందా? అయ్యో మేడం, నా స్థాయి అది కాదు. అలాంటప్పుడు నా డబ్బులు ఎలా వాడుకుంటావురా బోసుడికి? 50 లక్షలు నీ నా దగ్గర తప్పు చేస్తే ఎవడైనా ఉండాల్సింది ఇక్కడ కాదు. సరుకు అచ్చా హై. హైదరాబాద్ జాగ్రత్తగా పంపించండి. అక్క, ఈ మధ్య డ్రగ్స్ ముఠాపై పోలీసుల కన్ను చాలా ఎక్కువగా ఉందక్క. వాళ్ళ కళ్ళు కప్పిపోవడమే కదా మన టాలెంట్. ఓఎంపీ, నన్ను కార్పొరేట్ అని ఎప్పుడు చేస్తున్నావు? ఇంకా కార్పొరేటర్ ఎందుకే? మన డ్రగ్స్ దందాల్లో కోట్లు సంపాదిస్తున్నావుగా. డబ్బు వేరు, రాజకీయం వేరు. ఈ వచ్చే ఎన్నికల్లో నిన్ను కార్పొరేటర్ చేస్తాను. ఓకే డార్లింగ్? థ్యాంక్ యూ డార్లింగ్. ఒక్క నిమిషం. హలో వీణా, నేను ఒక షార్ట్ ఫిలిం చేస్తున్నాను, అందులో యాక్టింగ్ ఉంది, చేస్తావా? యాక్టింగా? ఓకే ఓకే. బట్ క్యారెక్టర్ డీసెంటే కదా? క్యారెక్టర్ డీసెంట్, మంచి. అయ్యో, నేను పేమెంట్ గురించి అడగలేదు. క్యారెక్టర్ డీసెంటే కదా అని అడిగా. సరే, నేను లైబ్రరీలో ఉన్నా, ఒక 1 అవర్లో వస్తా. నేను కూడా రెడీ చేసుకుంటా. నమస్తే ఎంఆర్ఓ గారు. నమస్తే. నిన్న మా వాడికి ఫైల్ ఇచ్చి పంపితే సంతకం చేయనన్నారట. మీరు మాట్లాడేది ఆ మీట్ ఫ్యాక్టరీ గురించే కదా? అవును. మీరు యానంలో ఉన్న 20 ఎకరాలు ఆ మీట్ ఫ్యాక్టరీ కోసం అడుగుతున్నారు. నేను పర్మిషన్ ఇచ్చాను అనుకో. చాలా ఏండ్లుగా ఆ ప్రాంతం మీద ఆధారపడి బతుకుతున్న జనాలకి అన్యాయం చేసిన వాడిని అవుతాను. మా వ్యాపారం వల్ల వాళ్ళకే నష్టం. మీట్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే దుర్వాసనల వల్ల గాలి విషపూరితం అవుతుంది. దాని వలన అక్కడ ప్రజలు రోగాల బారిన పడతారు. సరే, ఇదంతా ఎందుకు? ఇవ్వచ్చు. మరి మీరు అడిగింది మీట్ ఫ్యాక్టరీ, అది కూడా ఎద్దులు ఆవులు మాంసం కోసి విదేశాలకు అమ్మే నికృష్టమైన వ్యాపారం. అలాంటి వ్యాపారానికి మీరు అడిగిన ప్లేస్లో తరాల నాటి అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది. అయ్యప్ప స్వామి అంటే పవిత్రుడు కదా, అందుకే అక్కడ పర్మిషన్ ఇవ్వను. రేయ్, ఏంట్రా చెప్పింది వింటా ఉంటే ఒళ్ళు కొవ్వెక్కి ఏదేదో మాట్లాడుతున్నావు. మేమెవరో తెలుసా? లాలప్ప, ది కింగ్ ఆఫ్ యానం. సంతకం పెట్టడం లేట్ అయిందో లేట్ వెంకటేశ్వర్లు అవుతావు. మీరు చంపుతామని బెదిరించిన నేను సంతకం పెట్టను. సంతకం పెడతావో పెట్టవో నా కొడక పెట్టావు. చంపేస్తా నా కొడక పెట్టావు. పెట్టావు. కొండరా చంపేస్తా నా కొడుకుని.